నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు చూద్దాం. ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసగించారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ ఆరోపించారు. గాంధీనగర్లోని దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 4 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూలై 11న 26 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టామని, ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కీలక నేత ఉన్నటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయి విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థికి సర్టిఫికేట్లు ఇప్పించే పూచి ఈ నారా లోకేష్ అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కేవలం 1000 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల నాటికి 3,900 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే 2,600 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా కనీసం విడుదల కాలేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలో రాకముందు విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థుల పైగా చేతిలో సర్టిఫికేట్లు లేక స్విగ్గీల్లో, జొమాటోల్లో, ర్యాపిడోల్లో పనిచేసే దుస్థితి ఈ రాష్ట్రం నెలకొంటా ఉంది. కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఓ పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో నా విజన్ 20 లక్షల ఉద్యోగాలు చెప్తా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో చేతిలో సర్టిఫికేట్లు లేక దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మరి సర్టిఫికేట్ లేని విద్యార్థులకి మీరు ఉద్యోగం ఎటు చేస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న 6,400 కోట్ల రూపాయలు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పని ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, అదేవిధంగా జూలై 11వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదున పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థుల నిరసన గళాలతో ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్గా పోరాడుతూ ఉన్నాము. జూలై 11వ తేదీ తర్వాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఖచ్చితంగా స్పందించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడకి పిలుపునిస్తామని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. రెడ్ క్రాస్లో వృద్ధులకు పండ్లు పంపిణీ. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ పుట్టినరోజును పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు ఆధ్వర్యంలో వాకలపూడి సంతోష్ నగర్లో గల వృద్ధుల ఆశ్రమమైన రెడ్ క్రాస్లో 3 రకాల పండ్లను వృద్ధులకు జనసేన నాయకులు కనితి శ్రీనివాస్, మానేపల్లి మంజు, బూడిద వెంకటేశ్వరరావు, చంటిపత్తి తాతబ్బాయి, వైడి ప్రసాద్, టీడీపీ నాయకులు ఢిల్లీల సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గేదెల చెన్నారావు మాట్లాడుతూ పాట పాడుతున్న మా ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ పుట్టినరోజును ఎలా వృద్ధుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉండాలని తెలిపారు. తండ్రితో పాటు అభివృద్ధిలో సందీప్ కూడా పాలు పంచుకొని ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో భవిష్యత్తులో మంచి పదవులను అవరోధించాలని కోరు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు పంతం సందీప్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు కాకినాడ వాకలపూడి గ్రామంలో రెడ్ క్రాస్ ఉదాశ్రయంలో ఈరోజు ఫ్రూట్స్ పంచడం జరిగింది. అలాగే పంతం సందీప్ గారు ఆ భగవంతుడు వాయు ఆరోగ్యాలు ఎలాగలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా
తండ్రికి తగ్గ తన ఏడు ప్రతి కార్యక్రమంలో ముందుకు సురుగ్గా ఉంటూ మరిన్ని ఎవరైనా ఆపదలు ఉన్నారంటే ముందుండే మనిషి. ఇంకా ఇటువంటి పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధిస్తాం. ప్రజాసేవకే పాస్టర్ శ్యామల జక్కయ్య. ప్రముఖ న్యాయవాది పులగం. దైవ సేవలో ఉంటూ ప్రజాసేవ చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న పాస్టర్ అల్లిబోయిన శ్యామల జక్కయ్య చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాళ్లరేవు మండలం జి వేమవరం జామకాయల తూము వద్ద గల యేసునామ సంఘం కాపరి పాస్టర్ అలిపోయిన శ్యామల జక్కయ్య పుట్టినరోజును పురస్కరించుకొని ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి కేక్లు కట్ చేసి జ్ఞాపికను అందజేసి బుకేతో శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పరులకు సాయం చేసేవారే నిజమైన క్రైస్తవులని, ఎల్లప్పుడూ ప్రజాసేవలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న పాస్టర్ శ్యామల చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శం కావాలని, ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ప్రభువును కోరుకుంటున్నామని తెలిపారు. అలాగే పాస్టర్ శ్యామల పుట్టినరోజును పురస్కరించుకుని అరుణ నేత్రాలయం వారిచే సుమారు 100 మందికి కంటి పరీక్షలు అవసరమైన వారికి కళ్లజోళ్లు అందించాలని గుర్తు చేశారు. అనంతరం పాస్టర్ శ్యామల మాట్లాడుతూ, నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ న్యాయవాది కృష్ణారెడ్డి మరియు మా సంఘ సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ యేసుబాబు, శాంతి, ప్రియాంక, పి సరోజిని, ఏ విజయ, పి బ్లెస్సీ తదితరులు సంఘ సభ్యులు పాల్గొన్నారు. క్రీస్తు నామమున మరి మీరందరికీ వందనాలు. మరి ముఖ్యంగా మరి నా యొక్క బర్త్డే విషయం చెప్పడానికి లాయర్ కృష్ణారెడ్డి గారు మా దగ్గరికి రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఆయనకి నా హృదయపూర్వక వందనాలు. మా సంఘం తరపున నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు మరి లాయర్ కృష్ణారెడ్డి గారికి తెలుపుతున్నా. అయితే మరి మా జీవితంలో ఎన్నో మలుపులు, కష్టదాయకమైన చావు మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు మరి దేవుడు ఆయన హస్తాలను పట్టుకుని మమ్మల్ని బ్రతికించి ఈ రీతిలో ఇలా నిలబడటానికి గల కారణము దేవుడు ఒక ఎంత అయితే దేవుడి రూపంలో వచ్చిన లాయర్ కృష్ణారెడ్డి గారని నేను దిగ్జయంగా చెప్పగలను. గొప్ప దేవుడు ఆయన చేతులను పట్టుకుని మాకెంతో కార్యాలు చేస్తూ ఈరోజు ఈ చర్చి ఇక్కడ కార్యక్రమం అంతటిని మేము జరిపిస్తున్నామంటే దేవుని దయ, లాయర్ కృష్ణారెడ్డి గారి దయ అని నేను నమ్ముచున్నాను. మరి ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని జక్కయ్య గారు ఆయన పేరు నిలబెట్టాలని నేను ఇక్కడ ఉన్నాను. ఇంకా అనేకమైన కార్యక్రమాలు పేదలకేమి అనేకులకి ఆశీర్వాదకరంగా నేను ఇక్కడ ఉండాలని దేవుని పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. లాయర్ కృష్ణారెడ్డి గారికి అయితే నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన యేసునామ సంఘం పాస్టరమ్మ గారు శ్యామల జక్కయ్య గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఆవిడికి మేము బొకేని ప్రజెంట్ చేసి కేక్ కట్టింగ్లో మేము పాల్గొనడం జరిగింది. ఇది చాలా ఆనందకరంగా ఉందండి. ప్రతి ఏడు కూడా మా శక్తి మేర వచ్చి చర్చిని సందర్శించి ఆవిడ చేసే మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటుంటాము. ఏదో మాకు వచ్చే బహుమతి బొకే ఇవ్వడం జరుగుతుంది. కానీ చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పాపం ఈ శ్యామల గారు ఈ యేసునామ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అనేక కుట్రలు ఎన్నెన్నో పడ్డారు. ఆవిడ ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ సంస్థని ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతోమందికి ఆవిడ సహాయం చేయడం కేవలం ఈ సంఘ సభ్యులకి మాత్రమే కాకుండా బయట వ్యక్తులకు కూడా అనేక రకాలుగా ఆహారాన్ని అందజేయడంలో కానీ, బట్టలు పంచడంలో కానీ, లేదా ఏదన్నా వారికి ఏదన్నా ఆరోగ్య సహకారాన్ని అందించడంలో కూడా ఆవిడ ఎంతో సహకారం చాలా 4 గంటలు తెలియకుండా చేయడం చాలా ఆనందకరం. మరి ఇటువంటి మహిళకి మరింత ఆ యేసుప్రభు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈవిడి పుట్టినరోజుని పురస్కరించుకుని నిన్న అరుణ నేత్ర వైద్య బోర్డు వచ్చి ఈ చర్చిలో అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఏమైనా కంటి లోపాలు ఉన్నట్టయితే అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈవిడ పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ మంచి కార్యక్రమం జరగటం ఆనందంగా ఉందండి. ముందు మా పాస్టరమ్మ గారు ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో మాలాంటి వరకు కూడా ఏదన్నా అవకాశం ఇచ్చినప్పుడు ముందుకు వెళ్ళడం, రక్తదానాలు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు పాలు పంచుకోనాకే మేమందరం కూడా ఆవిడకి పూర్తి సహకారం అందిస్తామని ఈ పుట్టినరోజు సందర్భంగా మేమందరూ మీకు తెలియజేసుకుంటున్నాము. సో ఈరోజు వెరీ హ్యాపీ. ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచినందుకు చాలా ఆనందంగా ఉందండి. మరి ఆ యేసు ప్రభు మరింత ఉత్తేజంగా ఈవిడికి సహాయ సహకారాలు అందించి ముందుకు నడవడానికి తగిన శక్తిని సమర్పించాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఆమేన్.
తన కంపెనీ స్వాధీనం చేసుకొని గత మార్చి నుంచి కంపెనీ ఆదాయాన్ని అనుభవిస్తూ మాపైనే దాడి చేయబోయిన కాకినాడ అశోక్ నగర్ గోకులంకు చెందిన కొప్పశెట్టి వీర రాఘవులపై చర్యలు తీసుకుని తనకు రావలసిన సొమ్ము కంపెనీ మిషనరీ తనకు ఇప్పించాలని కోరుతూ బాధితురాలు ఆరకుల అశ్విని కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా అశ్విని మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన తాను కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నరసింహపురం గ్రామానికి చెందిన రాయుడు చిన్నారావును వివాహం చేసుకోవడం జరిగిందన్నారు. పారిశ్రామికురాలిగా ఎదిగి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో 2023లో ఎంఎస్ఎంఈలో రెయిన్బో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ను పిఠాపురంలో ప్రారంభించి 3 మహిళలను పార్ట్నర్గా చేర్చుకుని కంపెనీ రన్ చేసిన క్రమంలో నష్టాల్లో ఉండటంతో మార్చి నెలలో కాకినాడకు చెందిన కొప్పిశెట్టి వీరరాఘవులు పార్ట్నర్గా చేసుకుని రన్ చేశామని, అప్పటి నుంచి ₹1 కూడా ఇవ్వకపోవడంతో మిషనరీ ఇవ్వాలని అడిగితే తమపై దాడికి దిగుతున్నారని ఆరోపించారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని తన మిషనరీ తనకు ఇవ్వాలని అశ్విని కోరారు. నా పేరు అశ్విని. నా స్వస్థలం వచ్చేసి హైదరాబాదు. మా అత్తయ్య వాళ్ళది పిఠాపురము. నేను అక్కడ ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీ స్టార్ట్ చేశానండి. కొంతమంది నా ఫ్రెండ్ని చుట్టాలని పార్ట్నర్స్గా పెట్టుకొని చేశాను. తర్వాత వాళ్ళకు చేయడం రాక లాస్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. నేను కంపెనీ రన్ చేస్తున్న టైంలో నాకు కొంచెం అమౌంట్ అవసరం వచ్చేసి కాకినాడకు చెందిన రాఘవుల దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక 1 lakh రూపీస్ ఇచ్చారు. నాకు అమౌంట్ పెట్టి రన్ చేస్తుంటే అడిగారు, ఏంటమ్మా ప్రాబ్లం అంటే, ఇట్లా కంపెనీ గురించి అని చెప్తే, మీరు రండి నేను పెట్టుబడి పెడతాను, పార్ట్నర్షిప్లో చేస్తాము అని చెప్పారు. అలానే అతన్ని నమ్మి నేను పిఠాపురం నుంచి కాకినాడకి మిషన్స్ అన్ని షిఫ్ట్ చేశాను. తను అలానే నడిపిస్తూ మాకు చెప్పకుండా లోడ్ అంతా అమ్ముకున్నారు. ఏంటని గట్టిగా అడిగేసరికి మా మీదకి రివర్స్ అయిపోయి నా భర్తను బూతులు తిడుతూ కొట్టడానికి వచ్చారు. దీని గురించి నాకు ఇక్కడ ఎవరు లేరు, హైదరాబాద్ నుంచి వచ్చాను, ఎవరు లేరు సపోర్ట్ అనేసి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు బెదిరిస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్పీ గారిని కలవడానికని వచ్చాము. సార్కి కలిసి అన్ని విషయాలు వివరించి చెప్పాను. సార్ ఫిర్యాదులు తీసుకొని మాకు న్యాయం చేస్తామనేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా కంపెనీ నుంచి 2 మిషన్ల నుంచి నెలకి 40 నుంచి 50 టన్నుల వరకు ప్రాసెస్ చేయవచ్చు ప్లాస్టిక్. దాని నుంచి వచ్చే లాభము అన్ని ఖర్చులు పోను 50-60 వేలు లాభం ఉంటుంది. మాకు మార్చి నుండి జూన్ ఈ మంత్ వరకు అసలు అందులోంచి ప్రాఫిట్ ఇవ్వట్లేదు, మిషన్స్ వాడుకున్నందుకు ఇవ్వట్లేదు. దానివల్ల నేను బ్యాంక్ ఈఎంఐ పే చేయలేకపోతున్నాను. దీనికి బొలేరో ఈఎంఐ ఉంది. నేను స్వయంగా కష్టపడి 4గురికి ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో వస్తే నన్ను పక్కదారి పట్టించేసి ఈ రకంగా అందరూ బాధ పెడుతున్నారు అనేసి చెప్పాను ఎస్పీ సార్కి. రెయిన్బో పాలిమర్స్ కంపెనీ మహిళగా నేను ముందుకు వచ్చి నా స్వయంగా నేను అందరికి ఉపాధి కల్పించి చేద్దామంటూ కూడా చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేసి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళనని కూడా చూడకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని నా మిషన్లు నాకు ఇప్పించగలరని కోరుతున్నాను. ఎంగిలి మెతుకుల నష్టపరిహారమని, ఈ ఎంగిలి మెతుకుల వాటాల కోసం ఈ కులాలు కొట్టుకోకూడదన్న ఉద్దేశంతోనే, విభజించకూడదన్న ఉద్దేశంతోనే ఈ గ్రూపులను క్రియేట్ చేయడం జరిగిందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ సర్వజన సమాజ్ ఆర్ఎస్ రత్నాకర్ ధ్వజమెత్తారు. కాకినాడ ఒక ప్రైవేటు పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై విదేశీ పాలకుల అయినటువంటి వారికే విభజించకూడదన్న అవగాహన ఉన్నప్పుడు స్వదేశీ పాలకులైన మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు తెలియదా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎస్సీ రిజర్వేషన్లని వర్గీకరణ చంద్రబాబుకి, మోడీకి దమ్ముంటే సుప్రీంకోర్టు జడ్జిల విషయంలో, భూముల విషయంలో, పరిశ్రమల విషయంలో, దేశ సంపద విషయంలో, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి పదవుల విషయంలో వర్గీకరణ చేపట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి. అంతే తప్ప రిజర్వేషన్ పేరుతో ఎస్సీ ఎస్టీలకు పడేసే ఎంగిలి మెతుకుల్లో వాటాల కోసం ఈ కులాలు నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా నీ కుటుంబ రాజకీయాలు చేస్తే సహించేదే లేదు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం కొనసాగుద్ది. మాలలంతా మనకెందుకులే అనుకుంటే జాతి అంతరించిపోతుంది. ఇకనైనా కళ్ళు తెరిచి రోడ్ల మీదకు వచ్చి ప్రజాస్వామ్యయుత, శాంతియుత పోరాటం చేయండి. సుప్రీంకోర్టులకు జనాభా లెక్కల ప్రకారం చేయమంటే కులాల జనాభా లెక్కలు ఈ దేశంలో జరిగాయని ప్రశ్నిస్తున్నాను. రెల్లి సోదరులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. దళిత జాతులందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్బాబు, చిన్నం వెంకటేశ్వరరావు, నెల్లి సూరిబాబు, దార నూకరాజు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా,
మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది చెల్లదు, తెలుగు రాష్ట్రాల్లో మన జరిగినటువంటిది టెంపరీ మాత్రమే అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేశారు. ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి మరి ఈ ఎస్సీ వర్గీకరణ చేశారు కదా, సుప్రీంకోర్టు జడ్జీల విషయంలో వర్గీకరణ వద్దా, ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ వద్దా, ఇండస్ట్రీస్ విషయంలో వద్దా, సంపద విషయంలో వద్దా, అలాగే మీ క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ఎస్సీ వర్గీకరణ వద్దని చెప్పేసి ఈ సందర్భంగా మరి వీళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. మోడీ గారు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మీకు నిజంగా దమ్ముంటే నేను చెప్పినటువంటి ఈ విషయాల్లో వర్గీకరణ చేసి అన్ని వర్గాలకు, కులాలకు న్యాయం చేయండి. అంతేగాని ఎస్సీ రిజర్వేషన్ వల్ల కేవలం 100లో 3కే న్యాయం జరుగుతూ ఉంది. ఈ 100లో 3కి ఇచ్చేటటువంటి ఈ ఎంగిల్ మెతుకుల కోసం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 11,000 ఎస్సీ కులాలు వాటాలు కావాలని కొట్టుకునే విధంగా కుటీల రాజకీయాలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే ఇవి చెల్లవు, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించిన చట్టాలు చెల్లవు. వీటిని వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తాం. అలాగే మరి ముఖ్యంగా పంజాబ్ రైతులు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధంగా పోరాటాన్ని కొనసాగించారో అదే విధంగా పోరాట పంతాన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, ఎస్సీ వర్గీకరణ విషయంలో చట్టాలు అయిపోయింది కదా, మనం చేసేది ఏమీ లేదని అనుకోకండి. మనం ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా పోరాటం, నిరసన తెలియజేయకపోతే ఈ దుష్ట ప్రభుత్వాలు, దొంగ రాజకీయ పార్టీలు వారికి నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేసి మన మీద రుద్దుతారు. కాబట్టి మనమంతా అప్రమత్తంగా ఉండి మరి ఏవైతే దొంగ చట్టాలు, ఏవైతే అన్యాయమైనటువంటి చట్టాలు చేస్తూ ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వాటికి ఎదురుగా మనం పోరాడాలని చెప్పేసి శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, యాక్సెప్టెడ్ మేనర్లో పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ మాల్ మహారాయణ సార్వజనిక సమాజం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో 10వ విడత మొబైల్ రికవరీ మేళా. రికవరీ చేసిన 625 సెల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. అనకాపల్లి జిల్లా పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి దగ్గర నుంచి 5,600 ఫిర్యాదులు అందగా 5.27 కోట్ల రూపాయలు విలువ చేసే 3,336 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించామని జిల్లా ఎస్పీ తుహిన్సా తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు 10th ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేళా పెడుతున్నారు. ఈరోజు టోటల్ 625 మొబైల్ ఫోన్స్ విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు CIR పోర్టల్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టైమ్స్కి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు. లేకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. థర్డ్ ఆప్షన్ ఏమంటే వాళ్ళు మన వాట్సాప్ బాట్ యూజ్ చేసుకుని ఒక సెల్ఫ్ జనరేటెడ్ మెసేజ్ ద్వారా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 3 రకాలు వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మన ఐటీ కోర్ టీమ్, ఎస్పెషలీ మొబైల్ రికవరీ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ వెంకట్రావు, NSI ఐటీ కోర్ సురేష్ అలాంగ్ విత్ their టీమ్ బాగా హార్డ్ వర్క్ చేసుకుని ఇది ఎంటైర్ 625 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. దానికి వాల్యూ అప్రాక్సిమేట్లీ 1.25 crores దాకా మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాము. ఇది 10th ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లోనే అవుతుంది. ఇప్పుడు వరకు టోటల్ 3,335 మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేసి పబ్లిక్కి ఇవ్వడం జరిగింది, ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్ వాల్యూ ఈజ్ అరౌండ్ 5.27 crores. So for this, I am really grateful and thankful to the IT core team for their hard work and dedication. And I am thankful to the public that వాళ్ళు కూడా ఎంత అవేర్ అయ్యి మన పోలీస్ మీద నమ్మకం పెట్టి కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. Because of that, we are able to give such good results. Thank you. ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసింది. ఆ ప్రాజెక్ట్ వర్క్ మొత్తం డీటెయిల్స్ ఉండిపోయి తనకి వచ్చే నెలలోని MBA ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇంకా వైవా ఉంది. తను ఈ ప్రాజెక్ట్ వర్క్ మీద వైవా ఇస్తేనే తనకి MBA కంప్లీట్ అవుతుంది, సో సక్సెస్ఫుల్గా అవుతుంది. కానీ మాకు ఈ ఫోను దొరకడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ ఏపీపీఆర్ పోలీసు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక 2 years తను చేసిన ప్రాజెక్ట్ వర్క్ అంతా ఇందులో ఉండిపోవడం వల్ల తను వైవా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి టైంలో మీకు ఫోన్ దొరికింది, చాలా మీకు రండి అని చెప్పేసి వీళ్ళు ఫోన్ చేయడం మా ఆనందానికి అంతులు లేవు. ఎందుకంటే ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్ పోయిందని బాధపడ్డాం, కానీ చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ ఏకేపీ పోలీస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.